ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ ఏం జాతరలో గంగమ్మ తల్లి జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో ఏట తలలు నరికినట్టు పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప రప్ప నరుకుతాం. రపా 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 నరికేస్తాం. రప్ప 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 నరుకుతాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. గుంట గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కావడా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. రవితేజ ఎవరో తెలుసా? రవితేజ కూడా టీడీపీ కార్యకర్తేనంటూ తల్లిదండ్రులు ప్రకటించారట. టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారట. కార్డు కూడా చూపించారు చూడండి. లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి ఆ కార్డు అదే ఆ టీడీపీ సభ్యత్వపు కార్డు. సో మరి టీడీపీ కార్యకర్త ఉండి సభ్యత్వం తీసుకొని ఉండి